వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మొత్తానికి 2024 నుంచి 2025కు వచ్చేసాం. 2025 ఈరోజు జనవరి 1. మొత్తానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా. సో ఆ విధంగా నేను భగవంతుని కోరుకుంటున్నా. ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. సో అంతటా జరుగుతాయి. సో గంటల వ్యవధి మాత్రమే, కాలం మాత్రమే తేడా ఉంటుంది. సో ఖచ్చితంగా మాత్రము సెలబ్రేషన్స్ మాత్రం అంతటా జరుగుతుంటాయి. సో ఆ విధంగానే న్యూ ఇయర్ మొత్తానికి ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క నైట్ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం బాగా గ్రాండ్గా జరుపుకున్నారు. సో దాంతోపాటు ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రకారంగా పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్గొనడం, ఈ యొక్క పోలీస్ సిబ్బంది మన రక్షణగా, దాంతోపాటు ఈ యొక్క శాంతి భద్రత నేపథ్యంలో మనకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడడం జరిగింది. సో ఆ విధంగా ప్రభుత్వం కూడా కొంతవరకు సహకరించి, ఎంత ఇబ్బందులు కూడా పడకుండా ప్రభుత్వం కూడా సహకరించిన తీరు కూడా మనకు కనిపించింది. సో అదేవిధంగా అందరికైతే ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అదేవిధంగా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి వెలుగు దినపత్రికలో న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పడం జరిగింది. పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లు, మిత్రులు, శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి మొత్తానికి 2025 నూతన సంవత్సరం వచ్చేసింది. సో దానికి సంబంధించిన విషెస్ అయితే చెప్తుంది మన వెలుగు దినపత్రిక. దాంతోపాటు ఈ యొక్క క్యాలెండర్ 2025 క్యాలెండర్ కూడా ఈరోజు పేపర్తో పాటు వస్తుంది. సో దానికి సంబంధించిన క్యాలెండర్ని కూడా మీరు తీసుకోవచ్చు అక్కడ. దాంతోపాటు న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్. కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్గా వెల్కమ్ చేసింది. తొలుత న్యూజిలాండ్లోని చాథమ్ ఐలాండ్లో సంబరాలు మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:45 ఇక్కడ జనవరి 1 వచ్చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్, మెయిన్ల్యాండ్ ఆస్ట్రేలియాలో జనం వేడుకలు జరుపుకున్నారు. భారతదేశంలోని వివిధ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ఈవెంట్లు, కేక్ కటింగ్, బాణసంచా కాల్చుతూ జనం సంబరాలు జరుపుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పోలీసులు మాత్రము చాలా వరకు కష్టపడ్డారు. సో దానికి సంబంధించింది ఇక్కడ హైదరాబాద్లో బేగంపేటలో యువత డ్యాన్సులు అని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్ చూస్తున్నాం, వార్త చూస్తున్నాం. సో పోలీస్ సిబ్బంది మాత్రము ఇప్పుడు 7 గంటల వరకు ఇంకా వాళ్ళు రోడ్ల మీదే ఉంటారు. ఆల్మోస్ట్ 7-7:30 వరకు, అంటే నైట్ మొత్తం ఆల్మోస్ట్ పోలీస్ సిబ్బంది మొత్తం రోడ్ల మీదే చలికి బాగా ఇబ్బంది పడుతూ కూడా మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు మన రక్షణ కోసం కష్టపడుతున్నారు కాబట్టి, ఈ యొక్క ప్రభుత్వం మన కోసం కష్టపడుతుంది కాబట్టి వాస్తవానికి వీళ్ళందరికీ మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాం. టీ9 న్యూస్ తరపుకెళ్ళి పోలీసులు అంటే దాదాపుగా మనం సెలబ్రేషన్స్లో పాల్గొని మనం సెలబ్రేషన్స్ జరుపుకోవాలంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు మనకు రక్షణగా నిలబడాలి. సో ఆ విధంగా ఈ పోలీస్ సిబ్బంది మొత్తం ఉన్నందుకు ప్రత్యేకంగా మేము టీ9 న్యూస్ తరపుకెళ్ళి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, దాంతోపాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు, దాంతోపాటు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సో ఆ విధంగా మా కోసం కష్టపడ్డందుకు ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఆ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. దాంతోపాటు ఆస్ట్రేలియాలో మొత్తానికి సిడ్నీలో న్యూ ఇయర్ సంబరాలు ఇక్కడ ఇలా జరిగాయి. సో దానికి సంబంధించిన ఇక్కడ ఫోటో అయితే మనం చూస్తున్నాం మన వెలుగు పత్రికలో దానికి సంబంధించింది. దాంతోపాటు రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. టెట్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 17 జిల్లాల పరిధిలో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో 20 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి రేపటి నుంచి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 2 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. సో దాంతో 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే టెట్ ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ టెట్ ఎగ్జామ్ రాష్ట్రాలకు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది న్యూ ఇయర్ మనకు, కానీ ఇక్కడ ఒక బాధాకరమైన వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. 9 రోజులుగా బోరుబావిలోనే అని చెప్పేసి ఇక్కడ పాప మొత్తానికి 9 రోజుల నుంచి బోరుబావిలోనే ఉంది. ఈ రాజస్థాన్లో జరిగిన ఘటన ఇది.
సో ఇంకా నేటికి 9 రోజుల నుంచి 9 రోజుల వరకు నిన్నటి వరకు అక్కడే ఉంది. ఇంకా 9 రోజులు ఈ రోజు వరకు కూడా అక్కడే ఉంది, ఇంకా బోరుబావిలోనే. సో దానికి సంబంధించిన వార్త చూడండి. పాపం రాజస్థాన్లోని కోట్పుట్ల బెహ్రూర్ జిల్లాలో డిసెంబర్ 23 చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. ఆ రోజు నుంచి బాలికను బయటికి తీయకుండా తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం నాటికి చేతన బోరుబావిలో పడి 9 రోజులు గడిచాయని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. మంగళవారం నిన్నటి వరకు, అంటే ఈరోజు 10వ రోజు, 10 రోజుల నుంచి పాప ఇంకా బోరుబావిలోనే ఉంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే అధికారులు మస్తు కష్టపడుతున్నారు. సో ఇంకా బయటికి తీయలేని పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త ఇది కొంచెం బాధాకరమైన విషయం. నన్ను క్షమించండి. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ మణిపూర్లో 2 జాతుల మధ్య ఘర్షణ చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదంతా దురదృష్టకర పరిస్థితులతోనే గడిచిపోయింది. ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తనను క్షమించాలని చెప్పేసి వేడుకున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మణిపూర్ ఇష్యూ అయితే దాదాపు లాస్ట్ ఇయర్ మొత్తం, అంటే ఇక నిన్నటి వరకే కదా, 2024 మొత్తం పూర్తి రగడ జరిగినట్టుగా ఉంది. చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చాలా ఇల్లు కాల్చేయడం అట్లా చాలా ఇబ్బందులు పడ్డాయి. సో దాని లెక్కల మొత్తానికి రాష్ట్ర సీఎం మాత్రం మణిపూర్ రాష్ట్ర సీఎం మాత్రం క్షమాపణలు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. ఇంత ఇష్యూ జరిగినా అని ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతున్నాడు ఇదే ప్రధాని నరేంద్ర మోడీ, కానీ మణిపూర్ విషయంలో మాత్రం ఎప్పుడూ మాట్లాడలే. అసలు బయటికి కూడా వెళ్ళలే, అక్కడ మణిపూర్ కూడా ఒకసారి కూడా వెళ్ళలే. ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ భీకర ఘటనలు ఎన్ని జరిగినా కానీ అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఆయన ఇండియా ప్రెసిడెంట్గా ప్రపంచవ్యాప్తంగా కూడా తన పాత్ర ఎంత ఉందో తన పాత్రను అక్కడ విదేశాలతో కూడా చూపించడం జరుగుతుంది. కానీ మన దేశంలో అక్కడ మణిపూర్లో మాత్రం జరుగుతున్న ఘటనల పైన మాత్రం పెద్దగా స్పందించలేదు. అక్కడ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు జరుగుతున్నా, దేశవ్యాప్తంగా అది చూపిస్తున్నా కానీ ప్రధాని మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాని గురించి అసలు టాపిక్సే తీసుకురాలేదు అక్కడ బీజేపీ పార్టీ. సో దాన్ని ఇతరులు కూడా చూడాలి. మొత్తానికైతే ఈ యొక్క మణిపూర్ సీఎం మాత్రం క్షమాపణ చెప్తున్నాడు. సో ఇప్పుడైనా అని అక్కడ అల్లర్లు జరగకుండా కొనసాగాలని, శాంతియుతంగా జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఒప్పందానికి ముందే చెల్లింపులు, ముమ్మాటికి అవినీతి, ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం, హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన, అవినీతి జరిగిందన్నందుకే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మొత్తానికి జరిగిందనేందుకు మొత్తానికి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వం సంబంధించిన లాయరు అక్కడ కోర్టులో వాదించడం జరిగింది. నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ముట్టాయో తేల్చాలి, దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు, గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన, దానకిషోర్ తరపున గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన జరిగిందని చెప్పేసి దానకిషోర్ తరపు న్యాయవాది మాట్లాడుతున్నాడు. కక్ష సాధింపులో భాగంగా 14 నెలల తర్వాత కేసు అని చెప్పేసి కేటీఆర్కి సంబంధించిన లాయర్ అంటున్నాడు. ఇది ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు అని చెప్పేసి కేటీఆర్ సంబంధించిన లాయర్ మాట్లాడుతున్నాడు. కేసులో ముగిసిన వాదనలు, తీర్పు వచ్చేదాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇస్తుంది. సో మొత్తానికైతే ఇది ఎప్పుడు జరుగుతుందో కానీ మొత్తానికైతే కారు ఈ-రేస్ కేసులో మాత్రము కేటీఆర్ మీద ఈ యొక్క ఎంక్వైరీ జరిగినట్టుగా, ఈ యొక్క కోర్టులో వాదనలు జరిగినట్టుగా ఇది ఎక్కడ పోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నాలు కూడా మనం చూడాలి. కానీ ఖచ్చితంగా మాత్రం అరెస్ట్ అయ్యే ఛాన్సెస్లు మాత్రం కొద్దిగా కనిపిస్తున్నాయి. కానీ కోర్టు మాత్రం ఈ యొక్క ఎంక్వైరీకి అనేది మాత్రం ఖచ్చితంగా అతను సహకరిస్తాడు, కానీ మీరు మాత్రం అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కోర్టు మాత్రం ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ మొత్తానికి వార్త. సో ఇది పరిస్థితి. సో దాంతోపాటు ఇండస్ట్రీలు పెట్టలే, లీజు బకాయిలు కడతలే అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రభుత్వం నుంచి జాగాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు, గత సర్కార్ హయాంలో కేటాయించిన భూములు నిరుపయోగం, ఏండ్లు అవుతున్నా ఖాళీగానే ఉన్నాయి. మొత్తానికి బ్యాంకు లోన్లు తీసుకొని సైలెంట్. టూరిజం కింద ఇచ్చిన భూములకు లీజు బకాయిలు చెల్లించని బడా కంపెనీలు, దాదాపు 400 కోట్ల పైనే ఉన్నట్లు బకాయిలు, దాదాపుగా 400 కోట్లు ఉన్నాయంట చూడండి, దాదాపు 400 కోట్ల పైనే ఉన్నట్లు లెక్కలు. సీఎం రేవంత్ రెడ్డి
యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు, లెక్కలు తీస్తున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఇండస్ట్రీలు పెట్టలేదు. ఇక్కడ భూమి తీసుకున్నారు, దాని మీద లోన్లు తీసుకున్నారు, కానీ అక్కడ ఇండస్ట్రీలు పెట్టలేదు. ఆ భూమిని మొత్తానికి అట్లే వదిలేసిరు. వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకొని వాళ్ళు లోన్లు తీసుకున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎక్కటోళ్ళు అక్కడ జంప్ అయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ మొత్తానికి మాత్రము అక్కడ వాళ్ళంతా ఎవరు అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుచరులు, ఆ యొక్క నేతల అనుచరులు ఆ విధంగానే ఉన్నారు అన్నట్టు. వాళ్ళు మాత్రమే చేసిన ప్రక్రియ కాబట్టి ఇక రేవంత్ రెడ్డి దాని మీద కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టి ఎవరెవరు ఎంత తీసుకున్నారో ఏం కథ మొత్తానికి అయితే బయటికి తీయాలి. అంటే ఈయన బకాయిలే దాదాపు 400 కోట్ల పైన ఉన్నట్లు లెక్కలు వచ్చినాయంట. సో మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగా దీని మీద అరుచుకొని మొత్తానికి ఈ అధికారులకు మాత్రం ఆదేశాలు జారీ చేసిండ్రు. సో దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మొత్తానికి ఏమేం జరుగుతుందో చూడాలి. అదేవిధంగా ఈ యొక్క భూములు కూడా చాలా వరకు సగం తినేసిరు. గత ప్రభుత్వ హయాంలో వివిధ అవసరాల కోసం కేటాయించిన లీజుకు ఇచ్చిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇండస్ట్రీలు ఏర్పాట్లు చేస్తామని ఐఐసి ఆధ్వర్యంలో తీసుకున్న భూముల్లో కొన్ని కంపెనీలు ఇంతవరకు ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదు. వ్యాపారం చేస్తామంటూ టూరిజం శాఖ నుంచి లీజుకు తీసుకున్న భూములకు కూడా ఏండ్లు తరబడి బడా సంస్థల నుంచి బకాయిలు రావడం లేదు. దీంతో ఈ 2 శాఖల్లో భూముల వ్యవహారంపై యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము వాళ్ళతోటి దాదాపు 400 కోట్ల వరకు రావాలని చెప్పేసి ఇక్కడ కొంతవరకు తెలిసింది. సో ఇంకా మొత్తం అంటే 400 కోట్ల పైనే. సో ఆ యొక్క కంపెనీలే లేవాడా, మొత్తానికి దానిలో పేరు మీద మాత్రం బ్యాంకులలో మళ్ళీ లోన్లు కూడా తీసుకున్నారు. అది పరిస్థితి. అక్కడ తవ్వుతుంటే మొత్తం వెళ్తూనే ఉన్నాయి, ఒక్కొక్క తోటి తవ్వుతుంటే ఒక్కొక్క లెక్కలు వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ధరణిలు ఒకటి, దాంతోపాటు 111 జీవో ఒకటి, ఇప్పుడు 111 జీవో ఒకటి, ధరణిలో ఒకటి. యూరియన్నే కాదు, ఈ మొన్నటి వరకు ఈ యొక్క అమోయ్ కుమార్ను కానీ లేకపోతే నికేష్ను కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒకరొకరు బడాబాబులు బయటకు వస్తారు కదా. అమోయ్ కుమార్ అంటే మన రంగారెడ్డి కలెక్టర్. ఆ కలెక్టర్ని ఒకసారి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే బడాబాబులు మొత్తం బయటకు వేస్తున్నారు. నికేష్తో దాదాపు 600 కోట్ల వరకు బయటకు వెళ్ళినాయి. ఆ విధంగా ఒక్కొక్కటి చదువుతుంటే వెళ్తూనే ఉన్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏమేం చేశారు అంటే అనుచరులతోటి మొత్తానికి దందాలు నడిపించారు ఆ కథ. సో ఆ విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డి వాటి మీద కొంచెం ఉక్కుపాదం మోపినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. సో దాంతోపాటు 4వ మంత్రివర్గ భేటీ, రైతు భరోసా కులగణనపై కీలక నిర్ణయాలు, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం, టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 4వ ఈ రేపు ఎల్లుండి అంటే దాదాపు 4వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తారు. మొత్తానికి మంత్రివర్గ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. సో అందులో కీలక నిర్ణయాల మీద చర్చలు జరుపుతున్నట్టు. మొన్న ఈ యొక్క సబ్ కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేసి సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకున్నది కదా. ఈ యొక్క దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు సార్ కావచ్చు, దాంతోపాటు బట్టి విక్రమార్క సార్, వాళ్ళు ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు సబ్ కమిటీ వేసి అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా రైతు భరోసా మీద మాట్లాడారు. వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి రైతు భరోసా, ఈ కొండగుట్టలకు ఇవ్వకూడదు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ పర్పస్ భూములకు ఇవ్వకూడదు. సో దాంతోపాటు ఈ పండించే పంటలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటట్టుగా ఉండాలి అనే విధంగా అది కూడా 7 ఎకరాల 10 ఎకరాల అది కూడా చర్చలు చేసి ఇవ్వాలి అని చెప్పేసి మొన్న సబ్ కమిటీ నడిచింది. సో దాంతోపాటు ఇప్పుడు దాని మీద సీఎం తోటి చర్చలు జరుపుతాయి అన్నట్టు. సో దానికోసం 4వ మంత్రివర్గ భేటీ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త ఇది వార్త. దాంతోపాటు సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలో సొంతూర్లకు వెళ్ళే వారి కోసం ఆర్టీసీ ఏర్పాట్లు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్లు సౌకర్యం. దాంతోపాటు జిల్లా నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రత్యేక బస్సులు జిల్లాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు కూడా హైదరాబాద్కు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్తారు కదా. సంక్రాంతి దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండుగ. తెలంగాణలో కూడా 3 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి అది కూడా పెద్ద పండుగనే. సో సంక్రాంతి సంబరాలు అనేటివి రైతుల పండుగ. రైతులకు 4 రూపాయలు చేతికి వస్తాయి కాబట్టి మొత్తానికి ఆ యొక్క ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి ఆ విధంగా సంక్రాంతి పండుగ సంబరాలు అయితే గట్టిగా జరుపుకుంటారు. సో అందరు తెలుసు 3 రోజుల పండుగ. ఈ 3 రోజుల పండుగని 3, 4, 5 అట్లా 5-6 రోజులు అయితే వారం రోజులు మొత్తానికి పల్లెల బాట పడతారు ఈ యొక్క పట్నం వాసులు.
సో గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మొత్తానికి ఆర్టీసీ మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. 6432 బస్సులు ఈ యొక్క జిల్లాల వ్యాప్తంగా జిల్లాల పరిధిలో ఉన్న బస్సులు కూడా హైదరాబాద్కు రానున్నాయి అన్నట్టు. సో ఆ విధంగా ఇది వార్త. ఆర్టీసీ అనేది కొంతవరకు ప్రత్యేకంగా బస్సులు చేపడుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ నాశనం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. సో కాళేశ్వరంపై 1,00,000 కోట్లు పెట్టినా అందుకు తగ్గ ఆయకట్టు రాలే. పాలమూరు సీతారామంతో 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలే. మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టినాం. 5 ఏళ్లలో భారీగా ఆయకట్టును పెంచుతాం. నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పనిసరి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. సో దాంతోపాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో మిర్యాలగూడ ఈఏ లక్ష్మణ్ను సస్పెన్షన్ చేసిరంట. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే 1,81 లక్షల కోట్లు, దాదాపు ఇందులో 1,27,000 కోట్ల వరకు 27,000 కోట్ల వరకు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టే. అందులోనే చాలా వరకు ఇబ్బందులు జరిగినాయి. మొత్తానికి ఎంత ఖర్చు చేసినా అలా మాత్రం నాశనం. ఆ విధంగా దాంతోపాటు ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల నుంచి కూడా బయటికి ఏం నీళ్ళు ఇంకా రిలీజ్ కాలే, అదందరూ తెలిసిన విషయమే. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బరాబర్ చెప్తున్నాడు. 10 ఏళ్ళు వేసినా కానీ నీళ్లు బయటికి రాలే. సో ఆ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జర గట్టిగానే అరుచుకున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఇందులో కూడా ఇప్పుడు కూడా మేము ఇస్తాం, ఇప్పుడు ఏమన్నా అధికారులు కూడా అప్పటి చేసినట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పకనే చెప్తున్నాడు గట్టిగా. ఆయకట్టు పెరగలే అని చెప్పేసి ఇక్కడ ఇది వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇంటర్ సిలబస్ కుదింపు, కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్లో 15% అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కుదిస్తారంట సిలబస్ను. బయాలజీ బాటనీలోనూ 10% వరకు కోత. స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం. పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డుల చర్యలు. వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఈ యొక్క ఇంటర్ బోర్డు సిలబస్ మొత్తానికి ఇంటర్ విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ సిలబస్ మొత్తం కుదిస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్లో 15%, ఆ విధంగా కుదిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. విద్యార్థులకు మాత్రం దాని కంటెంట్ మాత్రం ఆ యొక్క స్టడీలో ఉన్న కంటెంట్, ఆ సిలబస్లో ఉన్న కంటెంట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాకపోతే మనం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా కుదిస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు 617 మంది పోలీసులకు పథకాలు. గ్రే హౌండ్స్ కమాండెంట్ రాకేష్కు టీజీ శౌర్య పథకం. 17 మందికి మహోన్నత 460 మందికి సేవా పథకాలు ప్రకటించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ వార్త. పోలీసులకు దాదాపు 617 మందికి పోలీసులకు పథకాలు ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. వాళ్ళు శాంతి భద్రతల నేపథ్యంలో మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిదే. సో ఈ యొక్క పథకాలు అందుకునే ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సో ప్రతి ఒక్కరు ఇంకా మా కోసం కష్టపడాలని చెప్పేసి మా కోసం కష్టపడుతున్నందుకు మేము కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం టీనేజ్ న్యూస్ తరపుకెళ్ళి. సో ఇది వార్త. దాంతోపాటు రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు అని చెప్పేసి మొత్తానికి రుణమాఫీ ఆల్రెడీ అయిపోయింది కదా. సో మళ్ళీ లోన్లు తీసుకోనికి మాత్రం రైతులు ముందుకు వెళ్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించింది. వానాకాలం లక్ష్యంతో 82% రుణాలు ఇచ్చిన బ్యాంకులు. యాసంగిలో 36,000 కోట్ల లోన్లు టార్గెట్. ఇప్పటికే 10,000 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళు కొత్తగా మళ్ళీ లోన్లు తెచ్చుకుంటారు అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్లు మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తున్నారు. వానాకాలం సీజన్ నుంచే పంట రుణాలు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో వానాకాలం కోసం బ్యాంకులు పెట్టుకున్న రుణాల టార్గెట్లో 82% లక్ష్యాన్ని చేరుకున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క రుణమాఫీలో అయ్యడం వల్ల ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైతులు రుణాలు తెచ్చుకుంటారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇక్కడ మనం తీన్మార్ చూడవచ్చు. తీన్మార్లో ఇవి పాత సంవత్సరం పోతుందని బాధతో తాగేవి, ఇవి కొత్త సంవత్సరం వచ్చిన సంతోషంతో తాగేవి అని చెప్పేసి ఇక్కడ బాటిల్స్ పెట్టుకున్నారు అన్నట్టు.
మొత్తం మందుబాబులకు సంబంధించిన లెక్క. వాళ్ళు ఎంతదైనా అని వాళ్ళ వల్లనే ఈ యొక్క బడ్జెట్ ఎక్కువ వస్తుంటుంది. సో మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, సో దానికి సంబంధించి మందుబాబులను మాత్రం ఒక ఎగతాళిగా మాత్రం చూపించినట్టుగా మాత్రం చూపిస్తారు, కానీ అందరూ అదే పని చేస్తారు, కానీ బయటపడరు ఉన్నమాట ఓపెన్ చెప్పాలంటే. సో అందరూ ఉంటారు అందులో. సో ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొత్తానికి 2025 మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన వార్త లెక్క. మొత్తానికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు జరుపుతున్నారు. సో ఆస్ట్రేలియాలో సిడ్నీ ప్రత్యేక ఒపేరా హౌస్ వద్ద నూతన సంవత్సర సంబరాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు 4వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ, బీసీ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ ఓడుపైన అని చెప్పేసి మొత్తానికైతే 4వ తారీఖు నాడు మంత్రివర్గ సమావేశం ఏర్పడుతుంది. సో క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి జరుగుతాయో కూడా చూడాలి. సో మొత్తానికైతే మెయిన్ కీలకంగా ఉన్న అంశాలు ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ యొక్క బీసీ కులగణన అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికోసం, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ మీద కూడా, దాంతోపాటు యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తారు. సో దాని మీద నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం లెక్కలో ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త. పిఎం కిసాన్ ఇక 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. అన్నదాతలకు మోదీ నూతన సంవత్సర కానుక, బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని. దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే, ప్రాధాన్య ప్రాతిపదికన 3 నెలల్లో సర్వే పూర్తి, అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం. మేరా భారత్ బడ్ రహా సమిష్టి కృషితో 2024లో అనేక విజయాలు, 2025లో మరింత కష్టపడతామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం, ఒక్కో నిర్మాణానికి 37 నుంచి 40 టన్నుల అవసరం, 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల ఇసుక మొత్తానికి, దాంతోపాటు అదనంగా 60,000 వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి, అదనంగా 60,000 రూపాయలు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి వద్దకే పహాని, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం, భూభారతి 2024 చట్టంలో పెట్టిన ప్రభుత్వం, తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయ ప్రస్తావన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క రైతులకు మాత్రం శుభవార్త. పిఎం కిసాన్ 10,000కు చేసిరు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. గవర్నర్ వద్దకు భూభారతి బిల్లు, సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ రహదారి భూసేకరణకు నోటిఫికేషన్, 4th సిటీ కలుపుతూ నిర్మాణం, 554 ఎకరాల సేకరించనున్న సర్కారు, కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్ అని చెప్పేసి, మొత్తానికి ప్రజాప్రతినిధుల కంటే ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏర్పాటుకు నిర్ణయం, 4 ఎకరాల్లో నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే కాన్స్టిట్యూషన్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సినిమా సిటీకి 2,000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ వార్త. పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి, అటవీ శాఖ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలు తగ్గించాలి, ఆఫీసులు బస్టాండ్లలో షూటింగ్ అనుమతులు ఇవ్వండి, 4 కోట్ల పెండింగ్ రాయితీలను విడుదల చేయండి, ఎఫ్డీసీకి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్టీసీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రతి ఎకరాకు రైతు భరోసా, సాగు చేసే అందరికీ ఇవ్వాలన్నదే నా అభిప్రాయం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వర్ సార్ అంటున్నాడు. దుష్ప్రచారాలను నమ్మొద్దు, మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది, పథకం విధి విధానాలపై అక్కడే నిర్ణయం అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. సో దాంతోపాటు ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అంచనా, మొత్తానికి 70 లక్షల ఎకరాల్లో మొత్తానికి పంటలు సాగు చేస్తున్నారంట. దానికి సంబంధించింది. ఇందుకోసం రైతు భరోసాకు 5,250 కోట్లు అవసరం, రోడ్డు భద్రతా మాసాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి, అవగాహన కార్యక్రమాలు, కంటి పరీక్షలు నిర్వహించండి అని రవాణా శాఖ
ఆర్టీసీ అధికారులతో పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. సో దాంతోపాటు కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్టర్ల ఆఫీసులు తొలి దశలో 4 జిల్లాల్లో నిర్మాణం, గచ్చిబౌలి మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మంత్రి పొంగులేటి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది పరిస్థితి. ఈ యొక్క రైతులకు మాత్రము 70 లక్షల ఎకరాల పంట సాగు చేస్తున్నారు. సో దానికి రైతు భరోసాకు 5,250 కోట్లు అవసరమవుతున్నాయి. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఈ యొక్క 4వ తారీఖు సబ్ కమిటీ ఈ యొక్క క్యాబినెట్ భేటీ ఉంది కదా, ఆ క్యాబినెట్ భేటీలో ఇవన్నీ చర్చలకు వస్తాయి. సో అసలు విషయాలు అనేది అప్పుడు వెల్లడిస్తారంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు తీర్పు ఇచ్చేదాకా అరెస్టు వద్దు అని చెప్పేసి మొత్తానికి కేటీఆర్కి సంబంధించిన వార్త ఇది. సో హైకోర్టు ఆదేశం, కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. హెచ్ఎండిఏ నిధులను రేస్లో వినియోగించవచ్చా? దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు ఏం చేశారు? ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి ధర్మాసనం ప్రశ్నలు. ఆర్థిక శాఖ అనుమతి, క్యాబినెట్ ఆమోదం లేదు. ఆర్థిక శాఖ అనుమతి, క్యాబినెట్ ఆమోదం రెండు లేవంట. ఒప్పందానికి ముందు చెల్లింపులు ఎలా చేస్తారు? ఒప్పందం కాకముందే డబ్బులు ఇచ్చేసారంట. సో దానికి సంబంధించింది. గంపగుత్తగా నిబంధనలు ఉల్లంఘన అని చెప్పేసి ఏసీబీ చెప్తుంది. ప్రభుత్వం ఉల్లంఘన నేరం జరిగినట్లు కాదు, కేటీఆర్ న్యాయవాదులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ యొక్క చర్చ ఎంత దూరం పోయినా ఈ యొక్క కోర్టు మాత్రము అరెస్ట్ మాత్రం చేయొద్దు, ఈ ఎంక్వైరీ చేసినాక పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాతనే చూద్దామని చెప్పేసి మాత్రం చెప్తుంది హైకోర్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కుంటల్లో షెడ్లు కూల్చివేత, హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు, రోడ్డున పడ్డ కూలీలు, సామాగ్రి డివైడర్లపైకి ఈ యొక్క సామాగ్రి తీసుకొని పోయారు. నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషన్ రంగనాథ్, ఆధారాలు లేకుండా చర్యల అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హైడ్రా కమిషనర్కు మళ్ళీ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య. మొత్తాన్ని మొన్న రీసెంట్గా ఒకసారి హైడ్రా కమిషనర్ను హైకోర్టు పిలిచారు కదా, ఆ విధంగా మళ్ళీ పిలవాల్సి వస్తుందని చెప్పేసి కొంచెం హైకోర్టు హెచ్చరికలు జారీ చేస్తుంది. వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సో దానికి సంబంధించిన వార్త. హైడ్రా టానాకు సీఎం పచ్చజెండా అని చెప్పేసి ఇక్కడ వార్త. భగీరథమ్మ చెరువులో అక్రమాలను తొలగిస్తున్న హైడ్రా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మళ్ళీ హైడ్రా ఊరుకొస్తుంది, ఎక్కడెక్కడ పోతుందో చూడాలి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్, దుబాయ్ అమెరికా ప్రయాణాలపై దృష్టి, విమాన టికెట్, భోజనాల, లగేజీ విశ్లేషణ వివరాల కోసం ఎయిర్లైన్స్కు సర్క్యులర్లు. ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క విదేశీ ప్రయాణాలపైన ఐటీ నజర్ వేస్తుందంట. అది కూడా అవునా కాదా అనేది గ్యారంటీ లేదు, మొత్తానికి క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రుణాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి నీటిపారుదల శాఖలో 11,000 కోట్ల అసలు వడ్డీకే పోతుంది. గతంలో ప్రాజెక్టుల కోసం స్వల్పకాలిక రుణాలు అధిక వడ్డీకి, ఇలాంటి వాటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చుతాం. కృష్ణాలో 550 టీఎంసీలను సాధించేలా వాదనలు, రానున్న 15 రోజుల్లో పదోన్నతులు, బదిలీలు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే అప్పుడు ఎక్కువ డబ్బులు తెచ్చి అసలు ఎంత ఇస్తే వడ్డీ దానికి ఓ లెక్కలో ఉందన్నట్టు. మొత్తానికైతే అది పరిస్థితి. మొత్తానికి గతంలో ప్రాజెక్టుల కోసం స్వల్పకాలిక రుణాలకు అధిక వడ్డీ అన్నట్టు, వడ్డీకి ఎక్కువ ఇంట్రెస్ట్గా తెచ్చారు పైసలు. సో దానికి సంబంధించి మొత్తానికి పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క మంత్రులు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రైళ్ల వేళల్లో మార్పులు, ఎంఎంటీఎస్ వేళల్లోనూ అమల్లోకి కొత్త టైం టేబుల్, సర్వీసులు మెరుగు, ప్రయాణికులకు ఉత్తమ సేవలకే అని చెప్పేసి మొత్తానికి సర్వీసుల మెరుగు, ఉత్తమ ప్రయాణికులకు ఉత్తమ సేవలకే అని చెప్పేసి మొత్తానికి రైలు టైమింగ్స్ మారుస్తున్నారట. సో దానికి సంబంధించింది ఎంఎంటీఎస్లో. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సంక్రాంతికి 6,432 సర్వీసులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్. ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సులు ప్రత్యేకం.
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీజీఆర్టీసీ జనవరి 9 నుంచి 15 వరకు అందుబాటులో, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సంక్రాంతికి సంబంధించి ఈ యొక్క ఆర్టీసీ కొత్త నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు ఎటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా చూస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. కొత్త బస్సులను అంటే ఏమంటారు ఎక్స్ట్రా బస్సులను ఏర్పాటు చేస్తుంది అన్నట్టు. సో దాంతోపాటు ఇక్కడ చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి. ఇక్కడ లోకం తీరులా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ జమిలీ ఎన్నికలని ప్రాంతీయ పార్టీలకు మొత్తానికి వలయానికే పోతున్నాడు ఆయన మా నరేంద్ర మోడీ. దేవదేవ ధవలాచాల అని చెప్పేసి మొత్తానికి ఎన్నికలను పట్టుకొని వెళ్తున్నారు, కుంభమేళాన్ని పట్టుకొని. దాంతోపాటు న్యూ ఇయర్, ఇస్రో విజయం, అన్నీ న్యూ ఇయర్ ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నట్టు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి చంద్రబాబుది, రైతు భరోసా, రైతు రుణమాఫీ 12,000, కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి రేవంత్ రెడ్డి. ఇక్కడ అంటే ఎవరి వాళ్ళు పట్టుకొని పోతున్నారు. మొత్తానికైతే న్యూ ఇయర్ వచ్చేసింది. సో దానికి సంబంధించిన వార్త మొత్తం లోకం తీరులా కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవి మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తానికి వచ్చేసినాయి. సో అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. దాంతోపాటు ప్రతి ఒక్కరు T9 న్యూస్ నుంచి ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.